హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి చేతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా రొయ్యల బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా తక్కువ మసాలాలతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. మరి దీని ప్రాసెస్ చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి దీని ప్రాసెస్ చూద్దామా. ఈ బిర్యానీ కోసం ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలు తీసుకుని దాంట్లోకి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ విధంగా రొయ్యలకి పట్టేటట్టు కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని దీంట్లో నుంచి కొన్ని ఆనియన్స్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. లాస్ట్లో పైన వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. దీంట్లో టమాటాకి ఆనియన్స్కి మంచిగా పట్టేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. అంటే మనం కారానికి సరిపడ కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోకూడదు సాల్ట్. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సిన మసాలాలు బిర్యానీ మసాలా పౌడరు అలాగే ఫిష్ మసాలా పౌడరు వేసేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా మిక్స్ అవనివ్వాలి. మనం కావాలంటే దీంట్లోకి గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా అంత స్పైసీగా తినాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా సరిపోతుంది అనమాట. ఇట్లా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. ఈ రొయ్యల్ని కూడా దీంట్లో బాగా కొంచెం కలుపుకోవాలి, మసాలా కారం అంతా పట్టేటట్టు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మన ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా అదే పచ్చిమిరపకాయలు పలంగానే వేసేసుకొని ఇది ఒక 5 నిమిషాలు కుక్ అవనివ్వాలి. 5 మినిట్స్కి మనకి రొయ్యలు మంచిగా కుక్ అయిపోయింది. గ్రేవీ కూడా కాస్త దగ్గరికి అయ్యింది. ఇలా కుక్ అవుతే సరిపోతుంది. రొయ్యలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము స్టవ్ ఆపేసుకొని. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవాలి. రైస్ స్టవ్ మీద పెట్టుకొని సరిపడ వాటర్ వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బిర్యానీ సరుకులన్నీ కూడా వేసుకొని దీంట్లోకి కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 80% వరకు కుక్ అవనివ్వాలి. చూడండి, ఇప్పుడైతే రైస్ మనకి ఒక 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని రైస్ కూడా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు రొయ్యలు కుక్ చేసుకున్న గిన్నెలోనే బిర్యానీ చేసుకుందాము. అయితే ఈ రొయ్యలన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని అడుగున కొద్దిగా మాత్రమే గ్రేవీ ఉంచుకోవాలి. గ్రేవీ కూడా తీసేసుకుంటే మధ్యలో వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు వాటర్ రాకుండా రైస్ని ఒక లేయర్ వేసేసుకొని దీనిపైన ఉడికించుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని పైన మిగతా రైస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మిగిలిన గ్రేవీని వేసేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. పుదీనా కూడా వేసుకొని దీనిపైన మూత పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకొని ఈ రైస్ గిన్నె పెట్టేసుకొని మూత పెట్టి దీనిపైన కొంచెం బరువు పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు సిమ్లోనే దమ్ అవనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, చక్కగా రైస్ మంచిగా మిగతా పర్సెంట్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత రైస్ని ఈ విధంగా మొత్తం అడుగు నుంచి పైకి కలుపుకుంటే
మనకి ఆ మసాలా అంతా కూడా రైస్కి బాగా కలుస్తుంది అనమాట. ఇది బాస్మతి రైస్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే మామూలుగా సోనా మైసూరు బియ్యంతో అయితే చేసేస్తాను. ఇలా కూడా బాగుందనమాట. సింపుల్గా ఎక్కువ హైరాన్ పడకుండా బాగుంది, ఎక్కువ స్పైసీగా లేకుండా బాగుందనమాట. సో మసాలాలు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి మసాలా అలా కావాలంటే ఇంకా కొంచెం ప్రాసెస్తో మసాలా వేసి చేసుకోవచ్చు అనమాట. ఇలా సింపుల్ ప్రాసెస్లో నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. సో మరి ఇలా కూడా చాలా బాగుంది టేస్టీగా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పెరుగు రైతా ఏదన్నా వేసుకొని తింటే కూడా బాగుంటుంది, ఉట్టిగా కూడా చాలా బాగుందనమాట. సో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.